జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అమెరికా, లండన్, దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాలు తిరిగాడు. ఆయన పెట్టుబడులను ఆహ్వానిస్తూ పారిశ్రామికవేత్తలతో కలుస్తూ వారిని మెప్పించి ఒప్పించి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమను మనం చూస్తున్నాం. తన విధుల్లో భాగంగా ఫ్లైట్లో వెళ్ళడం రావడం చేశాడు తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పని పాట లేకుండా ఆయన తిరగల. ఆ తిరిగిన ఖర్చు 77 కోట్ల రూపాయలు అయిపోయింది. ప్రజల సొమ్ము వృధా అయిపోయాయి. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అంటూ వక్రాక్షి అనుబంధ మీడియా, ఆ బులుగు మీడియా, పేటీఎం గాళ్ళు తాను రీతిన నారా లోకేష్ గారి విమాన ప్రయాణాల గురించి ఎలా మాట్లాడారో మనం చూసాం. ఆర్టీఐ కార్యకర్త సతీష్, ఆయన ఏ పార్టీయో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అప్లై చేయించారో కూడా మనకు తెలియదు. కానీ ఆయన అప్లై చేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి, ఆ కార్యకర్తలు, పేటీఎం గాళ్ళు, వక్రాక్షి పేపర్ ఎన్ని నీచపు రాతలు రాసినా, ఎంత దిగజారి రాసినా తెలుగుదేశం పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు ఆ విమాన ప్రయాణం మీద స్పందించలా. ఆర్టీఐ కార్యకర్త వల్ల ఆ విషయం బయటపడింది. వాళ్ళ ఆరోపణ 77 కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశాడని. ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టినా ఆయన వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం, ప్రజల ప్రయోజనార్థం పరిశ్రమలు తీసుకురావడానికి వెళ్ళాడు తప్ప ఆయన సొంత పనులకేం వెళ్ళాల. ఆ జ్ఞానం కూడా లేకుండా ఆ సన్నాసులు రాసే రాతలు, వాళ్ళు వేసే ట్వీట్లు, మైకుల ముందు కూర్చుని కళ్ళు తాగిన కోతుల్లాగా రెచ్చిపోయి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాచి గోబ మీద కొట్టినట్టు ఆర్టీఐ కార్యకర్త సతీష్ ద్వారా అసలు రహస్యం బహిర్గతమైంది. నారా లోకేష్ గారి ప్రభుత్వ కార్యక్రమాల కోసం, పరిశ్రమల కోసం ఏ దేశం వెళ్ళినా ఆయన సొంత ఖర్చులతోనే వెళ్ళి వచ్చాడు తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పి స్పష్టంగా విషయం బయటపడింది.